అండి. ఈరోజు రాయలసీమ ఇది జల్లలు పులుసు చేస్తున్నాను. చాలా బాగుంటుంది చూడండి. స్పైసీగా ఎక్సలెంట్గా ఉంటుంది. జల్లలు తెచ్చిపెట్టాను 1/2 kg. స్టవ్ ఆన్ చేస్తున్నాను. స్టవ్ ఆన్ చేశానండి. ఆయిల్ కొద్దిగా ఎక్కువగా పడుతుంది కాబట్టి కొలత చెప్పట్లేదు. మీకు ఎంత అవసరమైతే అంత పోసుకోండి. ఒక 6 స్పూన్లు ఉంటుందండి. అది 6 చెంచాలు. ఆయిల్ వేడెక్కిందండి. 1/4 స్పూను ఆవాలు, 1/4 స్పూన్ జీలకర్ర అండి, కరివేపాకు అండి, పచ్చిమిర్చి అండి, టమాటో ప్యూర్ అండి, తర్వాత పసుపు పొడి అండి. పసుపు పొడి బాగానే ఉండాలండి, కలర్ఫుల్గా వస్తుంది. రాళ్ళు ఉప్పు అండి. చేపల పులుసుకి ఎప్పుడు ఉప్పు కారం బాగా వేయాలండి. అప్పుడే చేపల పులుసు పులుపు ఉంటుంది కాబట్టి మనకు కమ్మగా ఉంటుంది. ఇప్పుడు నేను చేసే ఈ పులుసు దాదాపు మీరు 1 వీక్ బయట పెట్టుకున్నా కూడా చాలా చక్కగా ఉంటుందండి. మంచి ఫ్లేవర్ వస్తుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ధనియాల పొడి వేస్తున్నాను. టమాటా ప్యూర్ అంతా కూడా బాగా ఫ్రై అవుతుంది. ధనియాల పొడి వేసాను 1.5 స్పూన్ అండి. అట్లా కొద్దిగా జీలకర్ర పొడి అండి 1/4 స్పూను, కొంచెం మెంతి పొడి అండి. మళ్ళీ లాస్ట్లో కూడా మెంతి పొడి వేస్తాను. చిల్లీ పౌడర్ మాత్రం ఖచ్చితంగా పులుపు వేసుకున్న తర్వాతే వేసుకోవాలండి. ఎందుకంటే అది వేసిన తర్వాతే మనకు ఆ పులుపు ఆ స్పైసీకి మంచి కాంబినేషన్ ఉంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేసానండి. ఇప్పుడు బాగా క్యూర్ అయింది. అది కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు చింతపులుసు పోస్తున్నానండి. ఇది 150 గ్రామ్స్ అట్లా ఉంటుందండి. నేను తీసుకున్న చేపలు కూడా ఒక 750 గ్రామ్స్ అండి. ఇప్పుడు స్పైసీ వేసుకోవాలండి. స్పైసీ ఎక్కువ కావాలన్న వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అండి. మేము కొద్దిగా తక్కువే తింటాం కాబట్టి తక్కువ వేసుకుంటాము. 1.5 స్పూన్ వేసానండి. మీరు కావాలంటే 3 స్పూన్స్ కూడా వేసుకోవచ్చు. ఎందుకంటే పులుపు పడిన తర్వాత స్పైసీ దాన్ని తక్కువాలంటే కొంచెం స్పైసీ ఎక్కువగానే ఉండాలి కాబట్టి స్పైసీ తినేవాళ్ళు స్పైసీ చేసుకోవచ్చు అండి. కొత్తిమీర చూడండి చక్కగా ఉడుకుతా ఉంది. బాగా మనము చింతపులుసు పోసాం కదండి, ఇట్లా బాగా బాయిల్ అవ్వాలి. బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు మనము ఇంతకుముందు పొడి కొట్టి పెట్టుకున్నాం కదండి, జీలకర్ర పొడి, ఇది మెంతి పొడి. సో అదంతా కూడా వేస్తున్నాను. దాంతోపాటు చేప కూడా వేస్తున్నానండి. చేప వేసిన తర్వాత మనకు 3-4 మినిట్స్ అంటే ఇంక్లూడింగ్ 5 మినిట్స్లో అయిపోతుందండి. ఇవి జల్లాలండి ఫ్రెష్గా డ్యామ్ దగ్గర నుంచి తెచ్చారు. మా రాయలసీమలో మదనపల్లి పక్కన నిమ్మనపల్లి డ్యామ్ అని ఉంటుంది, అక్కడి నుంచి తెచ్చారండి. ఫ్రెష్ చాలా ఫ్రెష్ అండి చేపలు. ఇందాక మీరు చూశారు కదండి. ఒక 1 మినిట్ అండి, దీనిపైన క్లోజ్. మినిట్స్ అయిపోయిందండి, ఓపెన్ చేద్దాం. చక్కగా ఉడికిపోయిందండి. ఇప్పుడు సిమ్లో పెడదామండి. ఫైనల్గా కొత్తిమీర అండి. మంచి స్మెల్ అండి, బ్రహ్మాండంగా ఉండాలి. మంచి స్మెల్ అంటే అలా ఇలా రావట్లేదు, చాలా బాగుందండి. చాలా చాలా బాగుందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. వైట్ రైస్లోకి, మన రాగి సంగట్లోకి చాలా బాగుంటుందండి.
స్పైసీ ఎక్కువ కావాలనే వాళ్ళు స్పైసీ ఎక్కువ వేసుకోండి. ఆఫ్ చేస్తున్నానండి. గెంటి మాత్రము చేప ముక్కలు నలిగిపోకుండా ఎలాంటి గెంటి ఉండాలండి, ఇంకొంచెం పెద్దది ఉండాలి అండి. చక్కగా తయారైపోయింది చేపల పులుసు. గుమ్మగుమ్మలాడే చేపల పులుసు అండి, రాయలసీమ మన జిల్లాలో చేపల పులుసు. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.